ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చోనండి. మరొకసారి ప్రభు నామమున చేరి వచ్చిన మీకందరికీ శుభాలు, వందనాలు తెలియచేస్తూ త్రిత్వము తర్వాతి 3వ ఆదివార ఆరాధనకు ఈ సాయంకాలములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్యాన్ని మనం విందాం. నేటి అధ్యయనానికి మనకున్నటువంటి లేఖన భాగాలు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మొదలు 11వ వచనము, సువార్త పాఠము లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు. మీ బైబిల్స్ని పేతురు రాసిన మొదటి పత్రికకు తిప్పుతారా? 5వ అధ్యాయాన్ని మనము కొద్దిగా ఆలోచన చేస్తూ నేటి వాక్యాన్ని పరిశీలిద్దాం. 5వ అధ్యాయ ప్రారంభాన్ని మీరు చూస్తే, ప్రారంభముగా మనము ఆలోచించవలసిన సంగతి, పేతురు ఈ పత్రికను శ్రమలలో ఉన్న వారికి రాశాడు. మీరు ఒక్కసారి 1వ అధ్యాయానికి వస్తే, యేసు క్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, యేసు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది మీకు కృపయు సమాధానము కలుగునుగాక. పేతురు భక్తుడు ఈ ఫ్రేజ్ని, ఈ స్టేట్మెంట్ని ప్రారంభంలో వాడడానికి కారణం ఏంటి అంటే, క్రైస్తవులను ఇశ్రాయేలీలతో పోలుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఏ రీతిగా అయితే చెదిరిపోయారు, ఒకటి ఐగుప్తుకు చెరగా వారు బానిసలైనప్పుడు, లేదా బబులోనుకు చెరగా కొనిపోబడ్డప్పుడు, లేదా ఆ తరువాతి కాలములో వారు అనేక సార్లు చెదిరిపోయినప్పుడు, అంటే నిలవరమైన నివాసము లేక వారి పితరుడైన అబ్రహామును పోలి యాత్రికులుగా జీవించే అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, చెదిరిపోయినటువంటి సహోదరులకు, ఎందుకు చెదిరిపోయారు, చెదిరిపోయిన వీరికున్న లక్షణం ఏంటి, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడిన అనుభవములోనికి నడిపించబడి క్రీస్తును వెంబడించుటకు పిలువబడిన వారు వీరు. కాబట్టి శ్రమలలో ఉండి, చెదిరిపోయిన అనుభవములో ఉండి, వారి జీవితము చాలా కష్టాలతో కొనసాగుతూ ఉన్నటువంటి ఒక గుంపుకు పేతురు ఈ మాటలు రాస్తూ ఉన్నారు. అనేక సంగతులు, చెదిరిపోయిన కష్టాలలో, శ్రమలలో ఉన్న వారి జీవితాలలో దేవుడు ఎంత ప్రేమను కనపరిచాడో, ఏ రీతిగా ఆయన వారిని విమోచించి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడో, ఏ రీతిగా వారిని రాజులైన యాజక సమూహముగా రూపాంతరత పరిచాడో, ఈ సంగతులన్నీ రాస్తూ క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉండాలో తెలియచేస్తూ తుదకు 5వ అధ్యాయానికి వస్తూ ఈరోజు మనం చదువుకుంటున్న ఈ మాటలు రాస్తూ ఉన్నారు. కొద్దిగా ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయం ప్రారంభ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉంది. తోటి పెద్దను, క్రీస్తు శ్రమల గూర్చిన సాక్షిని. పేతురు భక్తుడు యేసు క్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి వెళుతూ ఉన్నప్పుడు పేతురు భక్తుడు దగ్గర లేడు. ఏం చేశాడు, ముమ్మారు ఆయనను ఎరుగను అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంతకు ముందే చెప్తూ ఉన్న మాట, అయ్యా నువ్వు నన్ను ఎరుగను అంటావు, అంత మాత్రమే కాదు, మరలా నీవు బలపడతావు, అంటే నన్ను ఎరుగను అని బలహీనపడతావు, ఆల్మోస్ట్ నాకు దూరమైపోయే పరిస్థితి వస్తుంది, కానీ తిరిగి నేను నిన్ను బలపరుస్తాను, అప్పుడు నీవు తిరిగి అనేకులను బలపరిచేవాడివిగా నీవు నిలవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానాన్ని దర్శించుకున్న స్త్రీలతో మీరు ఈ సంగతి వెళ్ళి పేతురుకు తెలియచేయండి అని చెప్పటాన్ని మనము చూస్తాం. పేతురు భక్తుడు ఆయన శ్రమలకు సాక్షి. కొన్ని అత్యంత సమీపంగా చూసినవాడు. ఏ రీతిగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, మతాధికారులు
యూదా జనాంగము, రోమా అధికారులు, హేరోదు వారసులు ఏ రీతిగా ఆయనను అసహించుకున్నారు, శ్రమపరిచారు, వీటన్నిటినీ ప్రత్యక్షంగా చూచినవాడు పేతురు భక్తుడు. అంత మాత్రమే కాదు, శిలువ మరణమునకు సమీపిస్తూ ఉన్న కాలములో కూడా యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూచినవాడు, ఆ తరువాత ఆయన శ్రమలకు సాక్షి. బహుశా శిలువ దగ్గర, ఆయన పాదాల దగ్గర యోహాను ఉన్నట్లు లేడేమో, కానీ సంగతులన్నీ బహుస్పష్టంగా తెలిసినటువంటి సాక్షి. అయితే ఈ శ్రమలకు సాక్షినైన నేను, వింటున్నారు కదా, పేతురు భక్తుడు మాట్లాడుతూ క్రీస్తు శ్రమలకు సాక్షినైన నేను ఇప్పుడు రెండవ సంగతిని తెలియచేస్తున్నాడు. బయలుపరచబడబోవు మహిమలో. బయలుపరచబడబోవు మహిమ ఏంటి? బయలుపరచబడబోయే మహిమ ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ. రెండు, ఆ యేసుక్రీస్తు ప్రభువారి మహిమలో ప్రతి విశ్వాసి ఏ రీతిగా పాలిభాగస్థుడవుతాడు. అందుకే తాను కూడా తనను కలుపుకుంటూ రాస్తూ ఉన్న మాట ఏంటి అంటే, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బయలుపరచబడబోవు మహిమ, దీంట్లో పాలిభాగస్థుడవుతాడంట. ఎలా అవుతాడు? మనము త్రిత్వము ఆరంభము నుంచి ఆలోచన చేసుకుంటూ నికోదేము జీవితములో ప్రభువారి సంభాషణను మనము ఆలోచన చేశాం. ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి అంటే దేవుడు ఆ వ్యక్తిని జన్మింపచేస్తే తప్ప మారు మనస్సు పొంది ప్రభువును వెంబడించే స్థితికి రాడు అని మనము అర్థం చేసుకున్నాం. ప్రభువును వెంబడించటానికి దేవుని చేత తిరిగి జన్మించకపోతే ఆ వ్యక్తికి దేవుని సంగతులు అర్థం కావు. కారణం, అతను దేవుణ్ణి ప్రేమించడు, దేవుని ప్రేమను ఎరగడు. కాబట్టి అతనిలో విశ్వాసము పుట్టదు. విశ్వాసము లేని వ్యక్తి క్రీస్తు కోణములో లోకాన్ని చూడలేడు. క్రీస్తు కోణములో లోకాన్ని చూడలేడు. కాబట్టి అనుకుంటాడేంటి అంటే, ఈ లోకములో లోకపు విధానాలతో బ్రతికేస్తూ నేను కూడా విశ్వాసినే అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఒక సంగతిని మీరు ఆలోచన చేయండి. ఇదే పత్రిక 1వ అధ్యాయానికి వస్తే ఏ రీతిగా మనము రక్షించబడ్డామో రాస్తూ ఉన్నాడు. నికోదేముతో ఆ రోజు చెప్పిన సంగతులకు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా, ఒక ఇమేజరీగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఎక్స్ప్లెనేషన్గా ఎంత బ్యూటిఫుల్గా పీటర్ నేరేట్ చేస్తున్నాడు చూడండి. 3వ వచనాన్ని చదువుతున్నాను. 1వ అధ్యాయం. మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు స్తుతించబడాలి? తర్వాత చెప్తున్నాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. అయితే నీకేంటి? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనలను జన్మింప చేసెను. బ్యూటిఫుల్గా ఇంగ్లీష్లో ఎంత బాగుంది ఈ మాట అంటే, హీ హ్యాస్ కాజ్డ్ అస్ టు బి బోర్న్ అగైన్. హీ హ్యాస్ కాజ్డ్ అస్ టు బి బోర్న్ అగైన్ అంటే తెలుగులో కూడా తన కనికరము చొప్పున. ఎలాంటి కనికరం అంట? విశేష కనికరము చొప్పున మనలను తిరిగి జన్మింపచేసెను. ఈరోజు సువార్త పాఠం ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఈ మొదటి 10 వచనాలలో 2 ఉపమానాలు మనకున్నాయి. ఒకటి తప్పిపోయిన గొర్రె, 2 తప్పిపోయిన పోగొట్టుకున్న నాణెము. తప్పిపోయిన గొర్రెకి ఏం తెలియదు, మందలో నుంచి తప్పిపోయింది. తప్పిపోయి కాపరిని పిలవలా. ఎక్కడికి తప్పిపోయింది? నిర్జన ప్రదేశాలకు తప్పిపోయింది. ప్రమాదకరమైన పరిస్థితులకు స్థలాలకు వెళ్ళిపోయింది. తనకు క్షేమము సౌకర్యము ఉండే గుంపులో నుంచి
క్షేమము లేని ప్రదేశానికి గొర్రె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ గొర్రె కాపరి దగ్గరికి, ఓ కాపరి నేను ఇక్కడున్నాను రా అని పిలవలా. ఈ గొర్రె నన్ను చూడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని కేకలు వేయలా. గొర్రెకు తాను కాపాడబడాలి అనే సంగతి కూడా తెలియదు. మీరు ఈ పదాన్ని ఆలోచన చేయండి. తన విశేష కనికరము చొప్పున మనలను తిరిగి జన్మింప చేసెను. కాజ్ ఎవరు? ఎఫెక్ట్ మనకి. కాజ్ అండ్ ఎఫెక్ట్ మెథడ్ తెలుసు కదా. కాజ్ కారకుడు, ఎఫెక్ట్ ఫలితము. కారకుడెవరు? ఆయన. ఎఫెక్ట్ ఏంటి? తిరిగి జన్మించడం. ఎవరు తిరిగి జన్మించారు? నువ్వు నేను. అంటే నువ్వు కోరుకుంటేనో నేను కోరుకుంటేనో తిరిగి జన్మించలా. ఆ గొర్రెవలే ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనము తప్పిపోయి ప్రమాదపు అంచులో ఉంటే ఆయన తన రెస్పెక్ట్ని, తన ప్రయారిటీస్ని, తన రిసోర్సెస్ని అన్నీ కూడా పణంగా పెట్టి, స్టేక్లో పెట్టి, రిస్క్లో పెట్టి ఆయన వచ్చి నిన్ను వెదికి రక్షించాడు. ఏ స్థాయికి రిస్క్లో పెట్టాడు అంటే, హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ యువర్ సేక్. నీవు తిరిగి జన్మించటానికి తన ప్రాణాన్నే వెలగా చెల్లించినటువంటి కాపరి ఈ కాపరి. నువ్వు అడగలా. ప్రాబ్లం ఏంటంటే నీకు తెలియదు నువ్వు తిరిగి జన్మించబడాలి అని. నువ్వు చూస్తూ ఉంటావు, సింహము వచ్చి నిన్ను తినేస్తుంది, ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉంటావు. తోడేలు, నక్క వచ్చి నిన్ను ఈడ్చుకుపోతాయి, చూస్తూనే ఉంటావు. ఎదురించే స్వభావము గొర్రెకుంటుందా? ఏయ్ నా దగ్గరకు వస్తావా అంటుందా గొర్రె? కెనాట్ రిటాలియేట్. గొర్రె తిరిగి ఎదురాడలేదు. దట్స్ హౌ యూ అండ్ మీ ఆర్ ఇన్ సిన్. పాపములో ఉన్న మన స్వభావము, మన జీవితము కూడా అదే. పాపములో ఈ పాప ప్రపంచములో ఉన్న మనము మన పాప స్థితిని గ్రహించలేని పరిస్థితిలో, ఈ పాప స్థితి వలన కలిగే ప్రమాదాలను అర్థం చేసుకోలేని పరిస్థితిలో, ప్రమాదపు అంచులలో మేత మేస్తూ ఉంటుంది గొర్రె. అలా ఉంటూ ఉంటాం మనం. కానీ కాపరి, హీ రిస్క్డ్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని ఆయన అర్పించి తన ప్రాణాన్ని పెట్టి ఆ గొర్రె కోసము వెతికాడు. ఆ మహిళ కూడా తన దగ్గర ఉన్న 10 నాణాలలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఒక నాణ్యం చాలా అనిపిస్తుంది, ఆ వెండి నాణ్యము ఒక నాణ్యమే కదా, 9 ఉన్నాయి కదా, ఈమెకి ఎంత దుర్బుద్ధి, ఒక్కది పోయిందని చెప్పి ఎందుకు అంత కంగారు పడింది. ఇట్స్ నాట్ సో. చాలా కాంటెంపరీ లైఫ్లో మనకు వస్తూ ఉన్నటువంటి, మనం కలిగి ఉన్న సౌకర్యాలను బట్టి, జీతాలను బట్టి, జీవితాలను బట్టి 1 లక్ష రూపాయలు పోతే ఏముందిలే ఈరోజు కదా. అదే మీ నాన్న, మీ తండ్రుల్ని, మీ తాతల్ని ఆలోచన చేస్తే ఒకసారి 10,000 అంటేనే అమ్మో అన్న రోజులు. 50,000, 1,00,000 రూపాయలు అంటే ఈరోజు ఒక 50 లక్షలు పోయినా సరే పోయినాయి అంటే కాంప్రమైజ్ అయ్యి వెళ్ళగలుగుతున్నాం. అంటే దానికి నీ లైఫ్కి లింక్ లేదు. కానీ ఇక్కడ ఆ నాణ్యానికి ఆమె లైఫ్కి లింక్ ఉంది. పొద్దున పాస్టర్ గారు చక్కగా వివరించారు. ఇట్ ఈజ్ హర్ ఆనర్. ఆమె గుర్తింపు అది, ఆమె ఘనత, ఆమె గౌరవం అది. ఎలాగా? వివాహమైనటువంటి మహిళగా ఆ నాణ్యాలు ఆమెకు గుర్తింపు. 2, ఆమె కుటుంబ గౌరవానికి ఆ నాణ్యాలు గుర్తింపు. కాబట్టి మెడలోనో నెక్లెస్ లాగా లేదా ఈ చెంగుకు ఆ 10 నాణ్యాలు వాళ్ళు కట్టుకొని తిరుగుతారన్నమాట. ఒక్క నాణ్యము పోతే ఆల్మోస్ట్ ఆమె అక్రమంగా తన వైవాహిక జీవితంలో జీవించిన దానితో సమానం. తన వివాహ జీవితంలో తప్పు చేసిన దానితో సమానం. ఆ తప్పుకు పెనాల్టీగా ఆ నాణ్యాన్ని తీసుకుంటారు ఆ ఊరి పెద్దలు. తీసుకొని ఒక పనిష్మెంట్ని లేకుంటే ఒక ఫైన్ని వాళ్ళు వేసినప్పుడు అంటిల్ అది రీపే చేసేంత వరకు, ఆ శిక్ష పూర్తి అయ్యేంత వరకు
దే కీప్ దట్ కాయిన్ విత్ దెమ్. సో పూర్తిగా 10 నాణ్యాలు లేకపోతే అర్థం ఏంటి అంటే ఆమె తన ఘనతను గౌరవాన్ని కోల్పోయింది. 2 తన గుర్తింపును కోల్పోయింది. ఇటువంటి ఒక కండిషన్లో ఆమె ఆ నాణాన్ని దీపం వెలిగించి వెతికి దాన్ని పొందుకున్నప్పుడు ఎందుకు అంత జాయ్? ఒక్క నాణ్యం దొరికితే ఏందంత జాయ్ కదా? ఎవడైనా మీ దగ్గరున్న 10,000లో ఒక 1,000 రూపాయలు దొరికినందుకు ఓ రండి రండి అని ఎవరన్నా పిలిచి గోల్ చేశారా? ఆమె అంతగా ఆనందించటానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కాయిన్ దట్ షీ గెయిన్డ్, ఆర్ ఆమె వెతికి దొరకబుచ్చుకుంది కాయిన్ని కాదు, ఆమె గుర్తింపును, ఆమె ఐడెంటిటీని, ఆమె నిర్దోషత్వాన్ని, ఆమె గౌరవాన్ని, సమాజములో కుటుంబంలో ఆమె స్థానాన్ని. అది దొరికినప్పుడు షీ జాయ్ఫుల్లీ రిజాయిస్డ్, ఆనందముతో ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ థ్రోయింగ్ ఎ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్ హర్ లాయల్టీ, గెయినింగ్ హర్ ఐడెంటిటీ అండ్ ఆనర్ అమాంగ్ ద పీపుల్. కారణం ఏంటి? ఫస్ట్ సెంచరీ ప్రపంచం గౌరవము అవమానము అనే విధానాల మీద జరిగినటువంటి ప్రపంచం. కాబట్టి అవమానాన్ని తట్టుకోలేరు ఆ ప్రపంచంలో. మనకి ఈరోజు అవమానం ఓకే, దులిపేసుకొని వెళ్ళిపోతాం. దట్స్ నాట్ హౌ దే యూస్ టు లివ్. ఇట్ వాజ్ హానర్ అండ్ షేమ్ రన్ సొసైటీ. కాబట్టి ఆమె ఏ రీతిగా వెతికిందో నిన్ను వెతుకటకు ఆయన కూడా అలా, అంటే తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు అంటే ఎంతగా నిన్ను ఆయన విలువ ఇచ్చి తన గుంపులో ఆయన చేర్చుకోవటానికి నిన్ను ప్రేమించాడు. నీవు కాయిన్ గురించి ఆలోచన చేస్తే అసలు కాయిన్కి మాట్లాడడానికి లాంగ్వేజ్ లేదు, ఎమోషన్ లేదు. కనీసం దీనికన్నా ఏదో ఒకటి ఉంది, ప్రాణం అన్నా ఉంది, దీనికి ప్రాణం కూడా లేదు. బట్ హీ ఫౌండ్ ఇట్ వైల్ యు ఆర్ లాస్ట్. నీవు తప్పిపోయినప్పుడు నిన్ను వెదికి రక్షించినవాడు. హీ కాజ్డ్ కదా, తన విశేష కనికరము చొప్పున నిన్ను తిరిగి జన్మింపచేసెను. చూడండి ఇంకా కింద 5, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యమందు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పరలోకమందు భద్రపరచబడినటువంటి స్వాస్యము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1, తన విశేష కనికరము చొప్పున మిమ్మల్ని తిరిగి జన్మింపజేశాడు. 2, మీ కొరకు పరలోకమందు ఏముందంట? స్వాస్యము భద్రపరచబడి ఉందంట. అంటే భద్రపరచడం అంటే అర్థం ఏంటి? కవిత దగ్గర 1 కేజీ బంగారం ఉందనుకో. ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటుంది? బయట టేబుల్ మీద పెట్టదు కదా. అయితే బీరువాలో అన్నా పెట్టుకుంటుంది, భద్రపరుస్తుంది, లేదా లాకర్లో అన్నా భద్రపరుస్తుంది. ఎందుకు? తనకు కావలసినప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. అంటే నీవు టైం వచ్చినప్పుడు నీ స్వాస్యాన్ని చేరి దాన్ని తీసుకోగలిగేటట్లు నీ స్వాస్యము భద్రపరచబడ్డది. ఇప్పుడు చూడండి, తన విశేష కనికరము చొప్పున నీవు తిరిగి జన్మింప చేయబడ్డావు. నీ కొరకు పరలోకమందు స్వాస్యము భద్రము చేయబడ్డది. ఈ పరలోకములో ఉన్న స్వాస్యము పొందుకోవటానికి ఏం జరుగుతూ ఉందంట? చూడండి ఆ మాట మరలా. దేవుని శక్తి చేత ఆ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. తిరిగి జన్మింపజేసింది ఆయన, స్వాస్యాన్ని సిద్ధపరిచింది ఆయన. ఆ స్వాస్యాన్ని నీవు అందుకోవాలి అని నీకు విశ్వాసాన్నిచ్చి అంతము వరకు నిన్ను భద్రపరుస్తుంది కూడా ఆయనే. ఇంత గొప్ప రక్షణ గురించి పేతురు భక్తుడు మాట్లాడుతూ, ఇదిగో ఆయన శ్రమలను నేను కన్నులారా చూచాను. అంతగా ఆయన ఈ లోకమునకు వ్యతిరేకంగా జీవించి, ఈ లోక విధానాలకు భిన్నంగా జీవించి, అవమానపరచబడి, శ్రమపరచబడి,
మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఇదిగో మహిమలోనికి ప్రవేశించాడు. ఆయన మహిమలోనికి ప్రవేశించినప్పుడు నేను చూశాను. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ వెన్ హీ రిజరెక్టెడ్. ఆయన తిరిగి లేచినప్పుడు మొదటిగా ఆయన తిరిగి లేచిన మహిమను, నేను పునరుద్ధానపు మహిమను చూశాను. రెండు, పేతురు భక్తుడు మాట్లాడుతుంది రాబోతూ ఉన్న పరిపూర్ణమైన క్రీస్తు మహిమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను చూచిన ఆ దేవుని మహిమతో పాటు రాబోతూ ఉన్నటువంటి కడవరి కాలపు గుర్తును తెలియచేస్తూ అంటూ ఉన్నాడు, ఇంకా కొంతకాలము ఈ ప్రపంచం ఇలా కొనసాగబోతుంది. పూర్తి మహిమతో క్రీస్తు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇందాక ఏదైతే పరలోకమందు స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది అని పేతురు తన పత్రిక 1వ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు, ఆ మహిమతో ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మహిమను గురించి పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఆ మహిమలో పాలిభాగస్తుడనవుతాను. దట్ ఈస్ ద పాయింట్ హీ వాస్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు రండి మరలా 5వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను విచారణ చేయండి. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులైనట్టుండగా మందకు మాదిరిలుగా ఉండండి. ఇప్పుడు 4వ వచనం చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. ఈ ప్రధాన కాపరి వచ్చినప్పుడు ఏ మహిమనైతే మొదటి వచనములో పేతురు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఆ మహిమ నీకు కూడా వస్తుంది. ఈ కిరీటము అని ఏదైతే ఉపయోగిస్తూ ఉన్నాడో, ఈరోజు ఒలింపిక్స్లో ఏమేస్తున్నారు? మెడల్స్ వేస్తున్నారు కదా, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, అవునా? అప్పుడు రీతులు పెట్టేవాళ్ళు, అంటే ఆలివ్తో కానీ లేకుంటే ఆనాడు గ్రీక్ కల్చర్లో ఉన్నటువంటి శ్రేష్టమైన ఫ్లవర్స్, ఇప్పుడు మనకు కూడా కొన్ని ఫ్లవర్స్ చాలా వాల్యుబుల్ కదా, వాటి కొమ్మలతో చేసిన రీత్ని ఇట్లా ఆనర్గా పెట్టేవారు. అది ఎంతకాలం ఉండేది? వాటిలో సామర్థ్యం ఉన్నంత వరకు ఉండేది, కొన్ని వారాలకు అది వాడిపోయేది. ఆ పోలికతో మాట్లాడుతూ, అయ్యా మీ విశ్వాస జీవితములో, ఏ విశ్వాస జీవితములో? ప్రభువు తిరిగి జన్మింప చేయగా మీరు విశ్వాసులయ్యారు కదా, ఈ విశ్వాసాన్ని కాపాడుతూ అంతము వరకు తన శక్తి చేత దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు కదా, ఈ నడిపించుటకు ఒక నిరీక్షణనిచ్చి వాడబారని స్వాస్థ్యము మీ కొరకు సిద్ధపరిచి భద్రపరిచి ఉంచాడు కదా, ఆ మహిమ కొరకు, ఆ స్వాస్థ్యము కొరకు నడిపిస్తూ ఉన్న ఆ ప్రాముఖ్యమైన సంగతిని మాట్లాడుతూ, అది మీకు వాడబారని మహిమ కిరీటంగా అందిస్తాడు దేవుడు. ఎప్పుడు? మీకు అందివ్వబడిన పనిని నమ్మకంగా మీరు చేసినప్పుడు. ఇప్పుడు ఇందులో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, తిరిగి జన్మింపజేసింది ఆయన, స్వాస్థ్యాన్ని సిద్ధపరిచింది ఆయన, భద్రపరిచింది ఆయన, ఈ స్వాస్థ్యము దగ్గరకు తన శక్తి ద్వారా కాపాడుతూ విశ్వాసాన్ని మీలో పెట్టి మిమ్మల్ని తీసుకెళ్తుంది కూడా ఆయనే. కాబట్టి 6వ వచనంలో అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు. చదువుతారా ఎవరైనా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు, అది ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై. ఎప్పుడు వస్తుంది దీన మనస్సు? ఎప్పుడైతే అహంకారం పోతే అప్పుడే దీన మనసు వస్తుంది. ఎప్పుడు పోతుంది అహంకారం? అరే నీ బుడ్డిలో ఏమి లేదురా అబ్బాయి అని తెలిసినప్పుడు అహంకారం పోద్ది. నీ బుడ్డిలో ఏదో ఉన్నది అనుకున్నంతకాలం. మీకు సింపుల్గా 2 మాటలు చెప్తాను అర్థం కావడం కోసం. ఇటువైపు మగాళ్ళని పెడదాం, ఇటువైపు ఆడవాళ్ళని పెడదాం. విశ్వాసుల్లో ఎవరు ఎక్కువ ఉంటారు?
ఎవరు ఎక్కువ ఉంటారు విశ్వాసుల్లో? రాయని ఎవరు ఎక్కువ ఉంటారు? తెలీదా? ఎట్లబ్బా? ఎవరిని అడుగుదాం? బ్రదర్, ఎవరు ఎక్కువ ఉంటారు విశ్వాసుల్లో? తెలీదా? భక్తులు ఎవరు ఎక్కువ ఉంటారు? ఇటువైపు మగవాళ్ళు ఉన్నారు, ఇటువైపు ఆడవాళ్ళు ఉన్నారు. భక్తులు ఎవరు ఎక్కువ ఉంటారు? ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకు ఎక్కువ ఉంటారు? ఎందుకు ఎక్కువ ఉంటారు? స్వతహాగా స్త్రీలు ఏమనుకుంటారు? మేము బలహీనులం. స్వతహాగా వాళ్ళు మేము బలహీనులం అనుకుంటారు కాబట్టి వారి అవసరత బలం, కాబట్టి బలము కొరకు ఆధారపడతారు. పురుషుడు ఏమనుకుంటాడు? స్వతహాగా నాకు బలం ఉంది అనుకుంటాడు, కాబట్టి నాకు బలం, ఇంకో బలం అక్కర్లేదు. కాబట్టి దేవుడి దగ్గరికి పురుషుడు రావడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. అంటే ఒక ఉదాహరణ, నన్ను సిలువేయమాకండి, ఇది ఒక ఉదాహరణ. సో గెట్ ఇట్. కాబట్టి ఆయన బలిష్టమైన హస్తము కిందకి దీన మనస్సుతో ఎప్పుడు వస్తావు? నా పుట్టుకలో నా ప్రమేయము లేదు, నన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు వాడబారని నిత్యమైన మహిమను నేను పొందుకోవాలి అని నాకు విశ్వాసాన్ని ఇచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడు, నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. ఇదంతా ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బ్రతుకులో విశ్వాసిగా నేను ఎలా బ్రతకాలి? క్రీస్తులాగా బ్రతకాలి. క్రీస్తులాగా బ్రతకకుండా నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే 8వ వచనానికి వస్తే, 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకంట మీ విరోధి, ఈ విరోధి అనే మాట లిటరల్గా కోర్టు సీన్లో ఇద్దరు లాయర్స్ ఉంటారు కదా. ఒక లాయర్ ఏం చేస్తూ ఉంటాడు? వీడు దోషి అని వాదిస్తూ ఉంటాడు. ఇంకొక లాయర్ ఈ దోషి కాదు అని డిఫెండ్ చేసుకుంటాడు. డిఫెన్స్ అంటాం దీన్ని, ప్రాసిక్యూషన్ అంటాం కదా. ఈ లాయర్ లాగా, అంటే దోషి, వీడు నేరస్తుడు, విరోధి, విరోధి అయిన అపవాది గర్జించు సింహము కాదు వలె. ఇప్పుడు కొద్దిగా మీరు ఆలోచన చేయాలి. గర్జించు సింహము వలె, సింహము కాదు. గర్జన ఏం చేస్తుంది? సింహపు గర్జన విన్నారనుకోండి, ఏమవుతుంది? భయం పుడుతుంది, ప్రాణాలు పైకి ఎగిరిపోతాయి, ధైర్యాన్ని కోల్పోతారు, తడబడతారు, ఇక రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఆయన మహాకృపను బట్టి తిరిగి జన్మించారు. ఆయన శక్తి చేత కాపాడబడుతూ విశ్వాసము వలన ఆ నిత్యమైన స్వాస్థ్యం వైపుకు అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయాణము మీది కొనసాగకుండా గర్జిస్తూ ఉన్నాడు, వాడు అరుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు. ఎలాగా? నీ ముందు ఉన్న మనుషుల ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు ఉండి, అయ్యా నేను వెడలిపోయే కాలం వచ్చింది అంటే పేతురు అంటాడు, ఓ నువ్వు వెళ్ళే అవసరమే లేదు. ఏం జరిగింది? ఎవరు వెళ్ళారు వాళ్ళలోకి? ఎవరు వెళ్ళారు పేతురులోకి? ఆడెవడో వెళ్ళాడు. ఎవడు? ఇక్కడ ఉన్నటువంటి వాడే. ఎవడు? అపవాది. సత్యాన్ని అనుసరించి బ్రతికే మనిషికి వ్యతిరేకంగా మనుషులలోకి అపవాది దూరతాడు. సత్యానికి వ్యతిరేకంగా కలిగించబడే ప్రతి ఆటంకము అపవాది నీలోనికి దూరటం వలన నీవు చేసేవే. కాబట్టి ఈ లోకములో క్రీస్తు శక్తి చేత కాపాడబడుతూ విశ్వాసముతో నడిపించబడే నీ బ్రతుకులో, సత్యాన్ని అనుసరించే నీ బ్రతుకులో గర్జనలు వస్తూ ఉంటాయి. వ్యక్తుల ద్వారా, ఇంకా వ్యవస్థల ద్వారా, ఇంకా సంస్కృతి ద్వారా, కల్చర్ ద్వారా. అంటే ఈ ప్రపంచమంతటి వెనుక ఎవరున్నారు? ఎవరున్నారు? ఈ లోకాధికారి ఉన్నాడు. ఎవరు? సింహములాగా అరుస్తున్నాడు కదా, వీడున్నాడు. వీడి పనేంటి? హత్య చేయడం వీడి పని. అబద్ధానికి జనకుడు అబద్ధం ఆడడం వీడి పని.
మోసం చేయడం వీడి పని, బానిసగా చేసుకోవడం వీడి పని, అన్యాయం చేయడం వీడి పని. కాబట్టి మీరు చూడండి, ఈ ప్రపంచంలోని మనుషులు బానిసలుగా చేసుకోవటానికి ప్రతివాడు నాకు లోబడి ఉండాలి అని చూస్తూ ఉంటారు. స్వార్థముతో ప్రతిదీ నాకే కావాలి అని చూస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యవస్థలు నిన్ను అన్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ ప్రపంచం నేర్పించే సంస్కృతి నిన్ను పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఎటు చూసినా 360 డిగ్రీస్ ఈ లోకాధికారి చేత నడిపించబడుతుంది. ఈ లోకాధికారి గర్జించు సింహం వలె మృంగటానికి చూస్తుంది. కారణం ఏంటి? ఎవడైతే తిరిగి జన్మించబడి సత్యములో నుంచి దేవుని శక్తి చేత కాపాడబడుతూ విశ్వాసముతో ఆ వాడబారని స్వాస్యము వైపుకు వెళుతున్నాడు అంటే గుర్తేంటి? ఇదే వచనములో ఒక మాట వ్రాయబడుతుంది. 9వ వచనములో, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఈ మాట కూడా మీరు ఆలోచన చేయాలి. ఏంటంట? విశ్వాసమందు స్థిరులై వానిని ఎలా ఎదిరిస్తారు? ఎలా ఎదిరిస్తారు? ఎలా ఎదిరిస్తారు? వీడేమో అబద్ధం ఆడిస్తూ ఉన్నాడు, మీరేమో సత్యము చెప్తా ఉంటారు. వీడేమో చంపుతూ ఉన్నాడు, నేను చంపను, ప్రాణం పెడతాను. వీడేమో దోచుకుంటున్నాడు, అన్యాయం చేస్తూ ఉన్నాడు, నేను దోచుకోను, అన్యాయం చేయను, ప్రేమిస్తాను, పంచిపెడతాను. వీడు కక్షపూరితంగా ఉన్నాడు. ఎదిరించడం ఏంటి? ప్రేమతో, క్షమాపణతో. కౌంటర్ కల్చర్, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి. ఈ లోకాధికారి సంస్కృతికి, ఎదురించేవాడి సంస్కృతికి చాలా వ్యత్యాసం. తట్టుకోలేదు. సింపుల్గా ఇక్కడ మన మధ్య మేనేజర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, మీలో చాలామంది కదా. మీ కింద పని చేస్తూ ఉన్న వ్యక్తి మీరు చేస్తూ ఉన్న దానికి, మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా నిలబడితే ఏం చేస్తారు? మీరు ఫాయా అంటారు. మీ అధికారం అంతా వాడి మీద చూపించేస్తారు. అదే జరుగుతూ ఉంది. అందుకే 9వ వచనంలో ఏమన్నాడు చూడండి మరలా, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే ఎందుకు నెరవేరుతూ ఉన్నాయి? అందరూ కూడా తిరిగి జన్మించి విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదురిస్తూ ఆయన శక్తి చేత భద్రపరచబడుతూ ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? వాడబారని స్వాస్యము పొందుకోవటానికి వెళుతున్నారు. కాబట్టి ఈ లోకాధికారికి ఏమవుతుంది? కష్టమవుతుంది. ఎందుకు క్రైస్తవుణ్ణి చూస్తే ఈ సమాజం అసహించుకుంటుంది? కారణం, సమాజ విలువలకు క్రైస్తవుని విలువలకు పూర్తి భిన్నత్వం ఉంది. కాబట్టి ఈ సమాజ విలువలకు ఎదురాడి క్రైస్తవుడు నిలబడుతూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుని ప్రజెన్స్ను కూడా ఈ సమాజము తట్టుకోలేదు. కారణము, ఈ సమాజమును నడిపిస్తూ ఉంది అపవాది. వాడి విలువలు వేరు, క్రీస్తును అనుసరించే వాడి విలువలు వేరు. కాబట్టి క్రీస్తును అనుసరించే వాడి విలువలను తట్టుకోలేక శ్రమలు కలుగుతాయి. ఎలాగా? మనుషుల ద్వారా, వ్యవస్థల ద్వారా, సంస్కృతి ద్వారా. అంటే నీ చుట్టూ ఉన్న ప్రతి దాని ద్వారా నీ జీవితంలో శ్రమలు కలుగుతాయి. కాబట్టి అంటూ ఉన్నాడు, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కిందకు వచ్చి, 7వ వచనం చదవండి. ఇప్పుడు ఏం చేయాలంట? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కారణం ఏంటి? ఆయన మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. కాబట్టే తన శక్తి చేత మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. కాబట్టే నీవు అడగకపోయినా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను తిరిగి జన్మింపచేశాడు.
ఆయన నీ గురించి చింతిస్తూ ఉన్నాడు కాబట్టే నీలో విశ్వాసాన్ని పుట్టించాడు. ఆయన నీ గురించి చింతిస్తూ ఉన్నాడు కాబట్టి నీ భారము యావత్తు ప్రభువా ఎలా బ్రతకాలి అబద్ధం ఆడకుండా మోపు ఈ భారాన్ని ఆయన మీద. ప్రభువా ఎలా జయించాలి ఈ పాపాన్ని మోపు నీ భారము ఆయన మీద. కారణం నీవు దీన మనస్సుతో ఆయన బలిష్టమైన చేతి కిందికి రావాలి. అంటే నీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే నాలో ఏ శక్తి లేదు. ఈ జీవితాన్ని జీవించాలి అంటే ఆయన సామర్థ్యముతోనే నేను జీవించగలను అనే సంగతి నీకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ త్రిత్వ కాలములో విమోచించబడిన జీవితాన్ని నీవు జీవించాలి అంటే ఈ విశ్వాసమందు నీవు స్థిరుడవు స్థిరురాలవై ఉండి తీరవలసిందే. అయితే నీకు ఉన్నటువంటి ఆదరణ నిరీక్షణ ఏంటి అంటే తిరిగి జన్మింపచేసిన ఆయన అదే తన శక్తి చేత నిన్ను కాపాడుతూ ఉన్నాడు అన్న సంగతి నీవు మరిచిపోవద్దు. సింహము కాదు వాడు, సింహము లాగా గర్జిస్తూ ఉన్నాడు. వాడి గర్జనను చూసి నీవు భయపడద్దు. హౌ డు యు ఫేస్ హిమ్? హౌ డు యు ఫేస్ హిమ్? మేము కొంతమంది సహోదరులం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు we discuss this. How do you face the devil? Remember, గుర్తుంచుకోండి, ఎలా పని చేస్తాడు డెవిల్? త్రూ పీపుల్, త్రూ సిస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, త్రూ ద కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్. How do you resist the devil? Standing firm at your ground. నువ్వు భయపడి అటు ఇటు కదిలావా, డన్, దొరికేస్తా వాడి చేతికి. డు నాట్ మూవ్, డు నాట్ మూవ్. ఆ పదము 8వ వచనంలో వాడిన పదము, 9వ వచనంలో వాడిన పదము మరలా చూడండి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఈ ఎదురించుడి అనే మాట మిలిటరీ వర్డ్. మిలిటరీ సైనికుడు ఏం చేస్తాడు? వాడికి ఒక పోస్ట్ ఉంటుంది. అంటే పోస్ట్ అంటే ప్లేస్, కన్ఫైన్డ్ ప్లేస్. ఆ ప్లేస్లో వాడు ఏముండాలి? హీ హ్యాస్ టు ఫర్మ్ స్టాండ్ ఇన్ హిస్ గాడ్. ఆ పోస్ట్లో కదలకుండా నిలవాలి. అది సైనికుడి యొక్క లక్షణం, సైనికుడి యొక్క బాధ్యత. నీవు కూడా విశ్వాసిగా అటువంటి సైనికుడివే. రిమెంబర్, ఆయన నిన్ను తిరిగి జన్మింపచేశాడు. తన శక్తి చేత ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నీవు ఆయన బలిష్టమైన చేతి కిందకు వచ్చి దీన మనసుతో ప్రభువా నువ్వు నా కొరకు చింతపడుతూ ఉన్నావు, ఇదిగో నా భారం ఇది, నా ఆర్థిక సమస్యలు ఇవి, నా పాపస్థితి ఇది, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, వాక్యాన్ని చదవలేకపోతున్నాను, దేవునికి సమయం ఇదిగో నా బతుకు ఇంత అస్తవ్యస్తంగా ఉంది, నాకు ఇన్ని భారాలు ఉన్నాయి. మరొక వైపు వాడు నన్ను మృంగటానికి అరుస్తున్నాడు, భయమేస్తుంది నాకు. నీ చేతి కిందకి నేను వస్తున్నాను, హెల్ప్ మీ. ఎలాగా? ఎదురించి నిలబడాలి. దట్స్ హౌ. డు నాట్ ఫంబుల్. మనుషులు వచ్చి నీవు దేవుని సత్యం కోసం నిలుస్తూ ఉన్నప్పుడు నీకు వ్యతిరేకతను కలిగిస్తూ ఉంటే, ఆటంకాలను కలిగిస్తూ ఉంటే భయపడి నీ పోస్టును వదలొద్దు. పోస్ట్ అంటే ఉద్యోగం కాదు, నీ ప్లేస్ ఇన్ క్రైస్ట్. డు నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్లేస్ దట్ హీ హస్ గివెన్ యూ. ఆయన నీకు ఇచ్చిన స్థానాన్ని ప్రక్కకు జరగొద్దు. స్థిరులై ఉండాలి. అప్పుడేమవుతుందంట? 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు, సర్వకృప. ఈ సర్వకృప ద్వారా ఎక్కడికి వెళ్తున్నావు? నిత్య మహిమకు. మొదటి అధ్యాయంలో తిరిగి జన్మింపచేసిన వాడు ఆయన. ఇక్కడ చూస్తే ఏంటంట? నిత్య మహిమకు పిలిచిన వాడు ఆయన. తిరిగి జన్మింపచేసిన వాడు ఆయన, నిత్య మహిమకు పిలిచినవాడు ఆయనే. ఇక్కడ మొదటిగా ఆయనే నీ జీవితంలో సమస్తము చేశాడు అన్న సంగతిని అర్థం చేసుకుంటూ మరలా నీ జీవితాన్ని ముగించేవాడు కూడా ఆయనే. జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ ఇట్.
అంటే నీ సోర్స్ ఏంటి? ఆయనే. నీ స్ట్రెంగ్త్ ఏంటి? ఆయనే. నీ రిసోర్స్ ఏంటి? ఆయనే. కాబట్టి అంటూ ఉన్నాడు, తన నిత్యమైన మహిమకు ఎలా పిలిచాడు? ఇట్ ఈస్ ఇన్ క్రైస్ట్, ఎన్ క్రిస్టోస్, ఇన్ క్రైస్ట్, క్రీస్తులో, క్రీస్తునందు సర్వకృపానిధి. ఇక్కడ ఒక మాట మనము ఆలోచన చేసి, ఆల్మోస్ట్ వీ హ్యావ్ కమ్ టు ద క్లోజ్. ఇక్కడ ఒక మాట మీరు ఆలోచన చేయాలి. ఏంటి అంటే 12వ వచనాన్ని చూస్తే, మిమ్మును హెచ్చరించుచు ఇది దేవుని సత్యమైన కృప, సత్యమైన కృప. అదే వచనములో ఆఖరిలో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు, ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి. సత్యకృప అని 2 సార్లు ఉపయోగించాడు. పైన 10వ వచనములో సర్వకృప అన్న మాటను ఉపయోగించాడు. సత్యకృప, సర్వకృప అర్థం చేసుకుందాం. సత్యకృప అంటే అర్థం ఏంటి? సత్యకృప అని ఎందుకంటున్నాడు అంటే ట్రూ గ్రేస్ అని అర్థం. ట్రూ గ్రేస్ అంటే ఫాల్స్ గ్రేస్ కూడా ఉందనేగా అర్థం. సత్యకృప అంటే అసత్యకృప కూడా ఉందనేగా అర్థం. ఇంతకు సత్యకృపకు అసత్యకృపకు తేడా ఏంటి? కృప ఎలా కలుగుతుంది అసలు? విశ్వాసము ద్వారా. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ, మీరు కృప ద్వారా విశ్వాసమునందు. చూడండి 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా, విశ్వాసము ద్వారా ఏమొచ్చింది? కృప వచ్చింది. ఇప్పుడు చూడండి, విశ్వాసము ద్వారా ఏమొచ్చింది? కృప వచ్చింది. మీరు దేనిలో స్థిరులై ఉండాలి? విశ్వాసమందు స్థిరులై ఉండాలి కదా. విశ్వాసమందు స్థిరులై ఉంటే ఏమొస్తుంది? కృప వస్తుంది. ఈ కృప ఏం చేస్తుంది? పాపాన్ని చంపుతుంది. ఇప్పుడు రోమపత్రికకు రండి. రోమపత్రిక మనం పోయిన వారం అధ్యయనం చేసాం. మీరు ఎవరైనా ఆడియోస్ వినింటే, మీరు కృప ద్వారా పాపమును చంపుట అనే ఆడియో మీ దగ్గరకు వచ్చింది. 5వ వచనము 25వ అధ్యాయము. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలెను. కృప ద్వారా ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. అంటే విశ్వాసము దేన్నిస్తూ ఉంది? కృపనిస్తూ ఉంది. విశ్వాసములో స్థిరుడువై ఉంటే ఏం కలుగుతూ ఉంది? కృపలో స్థిరుడువై ఉంటావు. కృపలో స్థిరుడువై ఉంటే కృప ఏం చేస్తుంది? పాపాన్ని చంపుతుంది. అంటే పాపాన్ని చంపే కృప నీలో లేకపోతే నీలో ఉన్నదేంటిది? సత్యకృప కాదు. అదే కృప? అసత్యకృప. సో బీ కేర్ఫుల్ ఇంటూ విచ్ గ్రేస్ యు ఆర్ కాల్డ్. ఏ కృపలో నీవు నిలిచి ఉన్నావో, ఏ కృపలోనికి నీవు వచ్చావో ఆలోచించుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. సత్యకృప. ఇప్పుడు సర్వకృప, ఆల్ గ్రేస్. 5వ అధ్యాయం 11వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. అంటే ఈ కృపను, అంటే మీలో విశ్వాసము ద్వారా కృపను అనుగ్రహించి పాపాన్ని చంపే ఈ దేవుడు కొంతకాలము ఈ శ్రమల గుండా మిమ్మల్ని తీసుకువెళతాడు. డు నాట్ వరీ. ఈ శ్రమల గుండా మీరు వెళుతూ ఉన్నప్పుడు తన శక్తి చేత మిమ్మల్ని కాపాడుతాడు. డు నాట్ వరీ. ఏం చేయాలి? మీరు విశ్వాసమందు స్థిరులై ఉండాలి. విశ్వాసమందు స్థిరులై ఉండి మీ భారము యావత్తు ఆయన మీద మోపాలి. కారణం ఏంటి అంటే ఆయన తప్ప నాకు సోర్స్ లేనే లేదు. డియర్ ఫ్రెండ్స్, ఈ జీవితము, విశ్వాస జీవితము అంత సులువైనది కాదు. నిన్ను ఎదురాడేది నీ చుట్టూ ఉన్న మనుషులో,
నువ్వు ఎదుర్కొంటున్న సిస్టమ్సో ఈ కల్చరో కాదు, వీటి వెనుక ఒక బలమైన శక్తి ఉంది. అది నిన్ను ఎప్పుడు మృంగాలా అని ఎదురు చూస్తూ ఉంది. కారణం ఏంటి? నువ్వు ఈ విశ్వాసములో నిలిచి ఉన్నావు కనుక. కాబట్టి పేతురు భక్తుడు అంటున్నాడు, మెలకువ కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి. 7వ వచనం, 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండండి. ఎలా ఉంటావు మెలకువ కలిగి? నిబ్బరమైన బుద్ధి ఎలా వస్తుంది? అగైన్ కమ్ బ్యాక్ టు ద స్క్రిప్చర్, కమ్ బ్యాక్ టు ద స్క్రిప్చర్. యూ విల్ నాట్ బి నార్మల్. ఈ దేవుని వాక్యాన్ని క్రమంగా వినే ఏ వ్యక్తి కూడా నార్మల్గా బ్రతకలేడు. ఎంత టైం పడుతుందో నేను చెప్పలేను, కానీ బట్ ఐ టెల్ యూ ద ట్రూత్. ఆయన తన శక్తితో ఈ వాక్యము ద్వారా నీకు నిబ్బర బుద్ధిని, మెలకువను అనుగ్రహిస్తూ విశ్వాసమందు స్థిరుడువై గర్జించు అపవాదిని ఎదిరించే సర్వకృపలోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. అటువంటి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలయుండును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి.